వెల్కమ్ టు ఐ న్యూస్. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక అప్డేట్. లబ్ధిదారుల్లో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల గడువు ముగిసిన ఇంటి నిర్మాణం చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా అధికారులు ఇంటి నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. వారికి మరో నెల రోజుల సమయం ఇచ్చామని, ఆ తర్వాత కూడా నిర్మాణం మొదలు పెట్టకపోతే రద్దు చేసి అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ వివరాలు, లబ్ధిదారుల సంతకం నిరాకరించడం వంటి సమస్యలపై స్పెషల్ రిపోర్ట్. ఒకవైపు పేదరికం, మరోవైపు సొంతింటి కల, ఈ రెండింటి మధ్య వారధిగా నిలవాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు లబ్ధిదారుల ఉదాసీనత మరియు ఆర్థిక సమస్యల కారణంగా ఆశించిన వేగాన్ని అందుకోలేకపోతోంది. ముఖ్యంగా తొలి విడతలో పైలట్ గ్రామాల ఎంపిక తరువాత రెండో విడతలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వేల మంది అర్హులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నిబంధనల ప్రకారం ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా 40 రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. లేదంటే వారిని జాబితా నుంచి తప్పించి అర్హులైన, ఆసక్తి ఉన్న కొత్త వారికి ఆ అవకాశం కల్పిస్తారు. కానీ నల్లగొండ జిల్లాలో 2 విడతల్లో మంజూరైన 8,000కు పైగా ఇళ్లలో ఏకంగా 2,759 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. నిర్మాణం ప్రారంభించని వారికి ఇచ్చిన 40 రోజుల గడువు ముగిసి ఇప్పుడు 70 రోజులు దాటింది. దీంతో అర్హుల జాబితాలో తదుపరి స్థానంలో ఉన్న నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడిచినా నిర్మాణాలు ప్రారంభించని వారిని వెంటనే రద్దు చేసి తమకు తక్షణమే అవకాశం కల్పించాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఉన్న అస్సలు చిక్కు ఇక్కడే ఉంది. నిబంధనల ప్రకారం నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆ ఇంటిని తిరస్కరిస్తున్నట్లు అధికారులు సంతకం తీసుకోవాలి. కానీ లబ్ధిదారుల్లో చాలా మంది సంతకం పెట్టేందుకు నిరాకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులోనైనా లబ్ధి పొందవచ్చనే ఆశతో వారు సంతకం చేయడానికి వెనకాడుతున్నారు. ఫలితంగా ఈ స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడానికి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కీలక ప్రకటన చేశారు. ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న అర్హులు 40 రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలి, లేదంటే అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది అని స్పష్టం చేశారు. నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల వివరాలు ఇంకా ఎంపీడీఓల వద్ద నుంచి రావాల్సి ఉందని తెలిపారు. అయినప్పటికీ అలాంటి లబ్ధిదారులకు ఈ నెల ఆఖరి వరకు గడువిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఇంటి నిర్మాణం ప్రారంభించని వారిని కఠినంగా తిరస్కరించి వెంటనే ఆ స్థానంలో అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పిస్తామని హెచ్చరించారు. మొత్తానికి ఇంటిని నిర్మించుకోని లబ్ధిదారులకు ఇది చివరి అవకాశంగా మారింది.